నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సప్తవర్ణాలు మామూలు భాషలో చెప్పాలి అంటే 7 రంగులు. వాటిల్లో కొన్ని ముదురు, మరికొన్ని పలుచన, మొత్తంగా లక్షలాది షేడ్లు ఉంటాయి. ఇవన్నీ పాత విషయాలే. కొత్త విషయం ఏంటి అంటే శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్త రంగును గుర్తించారు. ఆశ్చర్యపోయే అంశం ఏంటి అంటే ఈ కొత్తగా కనుగొన్న రంగు కంటికి కనిపించదు. దీన్ని చూడాలి అంటే ప్రత్యేక పద్ధతిలో చూడాలి తప్పించి విడిగా చూస్తే కనిపించదు. ఇంతకు ఈ కొత్త రంగు పేరేంటి అంటారా? అక్కడికే వస్తున్నా. కంటికి కనిపించని ఈ కొత్త రంగు పేరు ఓలోగా డిసైడ్ చేశారు. ఇప్పటి వరకు ఈ రంగును కేవలం 5గురు మాత్రమే చూశారు, అది కూడా ప్రత్యేక పద్ధతిలో. మరి ఈ రంగు ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ రంగు ఏ రంగును పోలుంటుంది? సందేహాలు తొలిచేయడం ఖాయం. ఈ సరికొత్త రంగు లెక్క తేల్చే క్రమంలో కొన్ని అంశాల గురించి తెలుసుకోవాలి. మనిషి కన్ను దాదాపు 1 కోటి రంగుల ఛాయల్ని గుర్తిస్తుంది. అలాంటిది ఇప్పటి వరకు మనం చూడని రంగు ఒకటి ఉంటుందా అన్న భావనే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఈ సరికొత్త రంగును గుర్తించారు. అంతేకాదు దీన్ని చూసేలా చేశారు. ఈ రంగు ముదురు నీలం, ఆకుపచ్చను మిక్స్ చేస్తే వచ్చే రంగులా ఉంటుంది అని చెబుతున్నారు. కంటికి కనిపించని ఈ కొత్త రంగును ఎలా చూశారంటే దానికి ఆజ్ అనే ప్రత్యేక పద్ధతి ఉంది అని చెబుతున్నారు. ఇంతకు ఈ పద్ధతికి పెట్టిన ఆజ్ అనే పేరుకు ఒక కథ ఉందంటున్నారు. ఒక పిల్లల నవల పుస్తకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ పేరు పెట్టినట్లు చెబుతున్నారు. మన కంటిలో రెటీనాకు రంగులను గుర్తించే ప్రత్యేకమైన కోన్ కణాలు ఉంటాయి. వీటి మీద కాంతి పడినప్పుడు మన కళ్ళు రంగుల ఛాయల్ని పసిగడతాయి. ఈ కోన్లలో SLM అని 3 రకాలు ఉన్నాయి. S కోన్లు పొట్టి కాంతి తరంగ దైర్ఘ్యాలను గ్రహిస్తాయి. నీలిరంగు కనిపించడానికి ఇదే కారణం. M కోన్లు మధ్యస్థాయి కాంతిని అంటే ఆకుపచ్చ రంగును చూపిస్తాయి. L కోన్లు పొడవైన కాంతి తరంగ దైర్ఘ్యాలతో ప్రేరేపితమవుతాయి. ఇది ఎర్ర రంగును పసిగడతాయి. ఇలా వచ్చే సంకేతాలు రెటీనాలోని సంక్లిష్ట కణాల నుండి ప్రయాణించి ఆ క్రమంలో సమ్మిళితమై వాటి కమాండ్లు మెదడుకు చేరుకుంటాయి. అప్పుడు బ్రెయిన్లో విజువల్ కార్టెక్స్ విశ్లేషించి రంగు కనిపించేలా చేస్తుంది. రంగును చూసినంతనే గుర్తించేందుకు మిల్లీసెకను సమయం పడితే దీని ప్రాసెస్ ఇంత పెద్దదా అన్న ఆశ్చర్యానికి గురికాక మానదు. ఇంతకు ఓ రంగును చూసిన 5గురు ఏం చెబుతున్నారు, ఇది ఎలా ఉంది అని చెబుతున్నారు అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఈ రంగును చూసిన వారు దాన్ని మాటల్లో వర్ణించడం కష్టము అని అంటున్నారు. అయితే దీన్ని వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ టెక్నాలజీకి చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉంటుంది అని, మరింత సింపుల్గా చెప్పాలి అంటే యాపిల్ గ్రీన్కు ముదురు రంగు చేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెబుతున్నారు.